హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ అండ్ అప్డేట్స్. నేను మీ అభిషేక్. మీరు చూస్తున్నారు మిస్టర్ అభి ప్రో గేమర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఫస్ట్ టెక్ న్యూస్ చూసుకున్నట్టయితే హానర్ అండ్ గైస్ హానర్ 200 5G ఈ మొబైల్ అనేది మనకి ఇండియాలో తీసుకురాబోతున్నారు. దీని యొక్క కీ స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్టయితే మనకి ఏ పోర్ట్రేట్ మాస్టర్ అని చెప్పి మెన్షన్ చేస్తున్నారు గైస్. .7 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్. కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ విత్ OIS అండ్ EIS సపోర్ట్, 50 మెగాపిక్సెల్ టెలిఫోటిక్ కెమెరా అండ్ 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్తో తీసుకొస్తున్నారు గైస్. ఫ్రంట్ చూసుకున్నట్టయితే మనకి 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. ప్రాసెసర్ చూసుకున్నట్టయితే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. బ్యాటరీ బ్యాకప్ చూసుకున్నట్టయితే 5200 mAh బ్యాటరీ విత్ 100 వాట్ సూపర్ ఛార్జర్ అండ్ 66 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా తీసుకొస్తున్నారు గైస్. మరి చూద్దాం ఈ మొబైల్ అనేది మనకి ఎప్పుడు లాంచ్ చేస్తారో. ఇది అఫీషియల్గా అమెజాన్లో లాంచ్ అయిపోతున్నారు గైస్. ఇంకా ప్రైజింగ్ అండ్ అఫీషియల్ డేట్ అనేది ఇంకా రిలీజ్ అవ్వలేదు. రిలీజ్ అయిన వెంటనే పోస్ట్ చేస్తాను. స్టే ట్యూన్డ్ అవర్ యూట్యూబ్ ఛానల్. మన నెక్స్ట్ టెక్ న్యూస్ చూసుకున్నట్టయితే యూట్యూబ్ నుండి గైస్. యూట్యూబ్ వాళ్ళు మనకి ఒక వాల్యూమ్ కంట్రోల్ న్యూ ఫీచర్ అనేది తీసుకురాబోతున్నారు ఫర్ ఆండ్రాయిడ్ అండ్ గూగుల్ టీవీ. సో ఈ ఫీచర్ ఎనేబుల్ చేసుకోవాలంటే మన సెట్టింగ్స్లోకి వెళ్ళి స్టేబుల్ వాల్యూమ్ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి వాల్యూమ్ అనేది స్టేబుల్ అవుతుంది గైస్. ఇది ఓన్లీ నార్మల్ వీడియోస్కి అయితే బాగుంటుంది, కానీ మ్యూజిక్కి అయితే మనకు స్టేబుల్ వాల్యూమ్ కాకుండా నార్మల్ మీకు కస్టమైజ్ చేసుకుంటే బెటర్. దీంతోపాటు మనకి యూట్యూబ్ వాళ్ళు స్లీప్ టైమర్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు గైస్ ఆన్ ఆండ్రాయిడ్ యాప్స్. ఇవి ఇంకా బీటా వర్షన్లో ఉన్నాయి గైస్. బీటా వర్షన్ 19.25.33 ఈ వర్షన్స్లో అయితే ఇవి అవైలబుల్గా ఉన్నాయి. ఇన్ కేస్ మీరు చెక్అవుట్ చేయాలనుకుంటే APK ఫైల్ అని డౌన్లోడ్ చేసి మీరు టెస్ట్ చేసుకోవచ్చు గైస్. నెక్స్ట్ టెక్ న్యూస్ చూసుకున్నట్లయితే ఇన్ఫినిక్స్ నుండి గైస్. ఇన్ఫినిక్స్ జీరోబుక్ అల్ట్రా PC అనేది లాంచ్ చేశారు గైస్. దీని యొక్క ప్రైజింగ్ అండ్ స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్లయితే ఇది వన్ ఆఫ్ ది ఫస్ట్ ల్యాప్టాప్ విత్ కో-పైలట్ ఫీచర్ అయితే తీసుకొస్తున్నారు. దీని యొక్క డిజైన్ చూసుకున్నట్టయితే మనకి ఇంటర్స్టెల్లర్ మీటియోర్ డిజైన్ తో అయితే వస్తుంది. ఫుల్ మెటల్ బాడీ అండ్ సిల్వర్ ఫినిషింగ్ తో అయితే వస్తుంది గైస్ ఈ ల్యాప్టాప్ అనేది. దీని యొక్క స్పెసిఫికేషన్ చూసుకున్నట్టయితే డిస్ప్లే మనకి 15.6 ఇంచ్ ఫుల్ హెచ్డి డిస్ప్లేతో తీసుకొస్తున్నారు. 100% sRGB సపోర్ట్ అండ్ 400 nits పీక్ బ్రైట్నెస్ గైస్. ప్రాసెసర్ చూసుకున్నట్టయితే మనకి 3 ప్రాసెసర్తో తీసుకొస్తున్నారు ఇంటెల్ నుండి. ఇంటెల్ కోర్ అల్ట్రా 5, 7 and 9 ప్రాసెసర్తో వస్తుంది విత్ NPU అండ్ డెడికేటెడ్ ఇంటెల్ ఆర్క్ గ్రాఫిక్స్ తీసుకొస్తున్నారు గైస్. రే ట్రేసింగ్ ఫీచర్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు. ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకున్నట్టయితే 32GB LPDDR5X ర్యామ్ అండ్ 1TB PCL జనరేషన్ 4 SSD కి Windows 11 హోమ్ OS తో అయితే వస్తుంది. పోర్ట్స్ చూసుకున్నట్టయితే 1 SD స్లాట్, 1 3.5mm జాక్, 1 USB 3.0 పోర్ట్, USB Type-C పోర్ట్, 1 HDMI పోర్ట్ వీటిలో అయితే తీసుకొస్తున్నారు. కెమెరా సెటప్ చూసుకున్నట్టయితే AI బ్యూటీ కెమెరా ఫీచర్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నామని మెన్షన్ చేస్తున్నారు గైస్ వీలైతే. ఆడియో చూసుకున్నట్టయితే మనకి క్వాడ్ అరే ఆడియో సిస్టమ్ తో అయితే వస్తుంది. Wi-Fi 6E సపోర్ట్ అండ్ బ్లూటూత్ కనెక్టివిటీ 5.2 తో వస్తుంది గైస్. అడాప్టర్ మనకి 100 వాట్ అడాప్టర్ ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు ఛార్జింగ్ కోసం. ఈ 3 వేరియంట్స్ అనేది మనకి జూలై 10th నుండి అవైలబుల్గా ఉంటుంది గైస్ ఆన్ ఫ్లిప్కార్ట్. దీని యొక్క ప్రైజింగ్స్ చూసుకున్నట్టయితే అల్ట్రా 5 125H 16GB ర్యామ్ 512GB SSD 59,990 రూపీస్కి అవైలబుల్గా ఉంటుంది. అల్ట్రా 7 155H 512GB స్టోరేజ్ 69,919 రూపీస్. అల్ట్రా 9 185H 32GB 1TB స్టోరేజ్ 84,990 రూపీస్కి తీసుకొస్తారు గైస్. ఇన్ కేస్ మీకు ఈ 3 ప్రొడక్ట్స్లో ఏదైనా కావాలనుకుంటే మీకు ఫ్లిప్కార్ట్లో ఆన్ జూలై 10th నుండి అవైలబుల్గా ఉంటుంది. మన నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్టయితే సోనీ నుండి గైస్. సోనీ బ్రేవియా 7 మినీ LED టీవీ అనేది ఇండియాకి లాంచ్ చేశారు గైస్. వీటి యొక్క స్పెసిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకి డాల్బీ విజన్ సపోర్ట్ అయితే వస్తుంది విత్ IMAX సర్టిఫికేషన్. ఇదైతే ఆండ్రాయిడ్ టీవీ గైస్. సైజ్ చూసుకున్నట్టయితే మనకి 55 ఇంచెస్ నుండి 75 ఇంచెస్ వరకు అవైలబుల్గా ఉంటుంది. ప్రైజింగ్ చూసుకున్నట్టయితే నేను మీకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను గైస్ చూడండి, ఎందుకంటే వర్షన్స్ బట్టి మనకి ప్రైస్ కూడా వేరియేషన్ వస్తుంది. డిజైన్ చూసుకున్నట్టయితే మనకి సీమ్లెస్ డిజైన్తో వస్తుంది. డిస్ప్లే చూసుకున్నట్టయితే QLED టీవీ గైస్. QLED టీవీ విత్ 4K సపోర్ట్, 120Hz రిఫ్రెష్ రేట్, HDR10 సపోర్ట్ అండ్ డాల్బీ విజన్ సపోర్ట్తో అయితే వస్తుంది. బ్రేవియా కెమెరా కూడా ప్రొవైడ్ చేస్తున్నారు గైస్ ఈ టీవీకి. స్పీకర్స్ చూసుకున్నట్టయితే మనకి 4 10 వాట్ స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు విత్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ అండ్ DTX సపోర్ట్. ప్రాసెసర్ చూసుకున్నట్టయితే మనకి XR ప్రాసెసర్ గైస్. స్టోరేజ్ చూసుకున్నట్టయితే 32GB ర్యామ్. ఆండ్రాయిడ్ గూగుల్ టీవీని అయితే వీళ్ళు ఆపరేటింగ్ సిస్టమ్గా తీసుకొస్తున్నారు. వైఫై సపోర్ట్, బ్లూటూత్ కనెక్టివిటీ 5.3, 4 HDMI పోర్ట్స్, 2 USB పోర్ట్, 1 Ethernet పోర్ట్స్తో అయితే తీసుకొస్తున్నారు ఈ టీవీ అనేది. ఈ టీవీ అనేది మీకు అఫీషియల్ స్టోర్స్ అండ్ వెబ్సైట్స్లో కూడా అవైలబుల్గా ఉంటుంది.
మన నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్టయితే యాపిల్ అండి గైస్. యాపిల్ ఎయిర్పోర్ట్స్ లో మనకి కెమెరా ఫీచర్ అయితే తీసుకురాబోతున్నారు. ఐఆర్ కెమెరా అనేది ఇంక్లూడ్ చేయబోతున్నారు ఫర్ బెటర్ స్పేషియల్ ఆడియో క్యాపబిలిటీ అని చెప్పి వీళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు గైస్. ఈ ఎయిర్పోర్ట్స్ అనేది మనకి మోస్ట్ ప్రాబబ్లీ 2026 కి అయితే తీసుకురావచ్చు. సో ఈ ఐఆర్ కెమెరా ప్రొవైడ్ చేసి మనకి ఎన్వైరన్మెంటల్ బట్టి ఇమేజ్ చేంజింగ్ అండ్ ఎయిర్ గెస్చర్ కంట్రోల్ ఫీచర్స్ని అయితే తీసుకురావచ్చు అని చెప్పి మెన్షన్ చేస్తున్నారు గైస్. మన నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్టయితే ట్రయల్ నుండి. ట్రయల్ వల్ల మనకి ఒక న్యూ ఫీచర్ని అయితే తీసుకురాబోతున్నారు. ఎవరైతే న్యూ సిమ్ తీసుకుంటారో వాళ్ళు నెక్స్ట్ 7 days వరకు ఎంఎన్పి చేంజ్ అయితే చేసుకోలేరు గైస్. ఇది July 1st నుండి అమలు చేయబోతున్నారు ఈ ఫీచర్ అనేది. సో దట్ సిమ్ స్వాపింగ్ ఫ్రాడ్ అనేది వీళ్ళు అరికట్టచ్చు అని చెప్పి వీళ్ళు ఈ ఫీచర్ని అయితే తీసుకొస్తున్నారు. ఇన్ కేస్ మీ సిమ్ ఇరిగిపోయినా లేకపోతే కనిపించకుండా పోయినా మీరు 7 days టైం పీరియడ్ వెయిట్ చేసి అప్పుడు మీరు ఎంఎన్పీలోకి షిఫ్ట్ చేసుకోవచ్చు హోల్ ఓవర్ ఇండియా. గవర్నమెంట్ అయితే కొన్ని గైడ్లైన్స్ అయితే ఇచ్చింది గైస్. ఎందుకంటే స్కామ్స్ అయితే అవుతున్నాయని చెప్పి వీళ్ళే 7 days కూలింగ్ పీరియడ్ అనేది తీసుకొచ్చారు గైస్. సో నెక్స్ట్ టైం ఎవరైనా ఎంఎన్పీకి చేంజ్ చేయాలనుకుంటే వాళ్ళు 7 days వెయిట్ చేయాల్సిందే. 7 days వెయిట్ చేసిన తర్వాత మీరు న్యూ సిమ్లోకి మార్చుకోగలరు. నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్టయితే రియల్మీ నెట్ గైస్. రియల్మీ వాళ్ళు మనకి ఒక న్యూ ఈవెంట్ అయితే కండక్ట్ చేయబోతున్నారు ఆన్ July 4th. ఈ ఈవెంట్లో మనకి ఏఐ రిలేటెడ్ కొన్ని ఫీచర్స్ని అయితే తీసుకురాబోతున్నారు గైస్. ఏఐ ఈజ్ రివల్యూటైజింగ్ మొబైల్ ఇమేజింగ్ అని చెప్పి వీళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు. ఇది బ్యాంకాక్ థాయిలాండ్లో అయితే ఈవెంట్ అయితే కండక్ట్ అవబోతుంది. అలాంగ్ విత్ దట్ రియల్మీ 13 Pro సిరీస్ని అయితే వీళ్ళు లాంచ్ అయిపోతున్నారు గైస్ ఆన్ ద సేమ్ డే. దీంట్లో మనకి ఫస్ట్ ప్రొఫెషనల్ ఏఐ కెమెరా ఫోన్ అని చెప్పి వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. ఈ మొబైల్ మనకి 3 color వేరియంట్స్తో తీసుకురాబోతున్నారు. స్టోరేజ్ చూసుకున్నట్టయితే 8 128GB, 8 256GB, 12 256GB, 12 512GB ఈ వేరియంట్స్ అయితే తీసుకురావచ్చు. కెమెరా సెటప్ చూసుకున్నట్టయితే 50 MP సోనీ IMX 890 ప్రైమరీ సెన్సార్, 50 MP సోనీ IMX 882 పెరిస్కోపిక్ టెలిఫోటిక్ కెమెరా, 8 MP అల్ట్రా వైడ్ కెమెరా అండ్ 32 MP సెల్ఫీ కెమెరాతో తీసుకొస్తున్నారు గైస్ ఈ మొబైల్ అనేది. బ్యాటరీ బ్యాకప్ చూసుకున్నట్టయితే 5050 mAh బ్యాటరీ. ఇన్ ద బాక్స్ మనకి Android 14 తో వస్తుంది గైస్ రియల్మీ UI 5 తో. థిక్నెస్ చూసుకున్నట్టయితే మనకి 8.23 mm థిక్నెస్ అండ్ 190 grams వెయిట్ తో అయితే తీసుకోవచ్చు అని ఎక్స్పెక్టేషన్స్. మరి చూద్దాం ఆన్ July 4th మనకి ఈవెంట్ అనేది కండక్ట్ చేయబోతున్నారు బ్యాంకాక్లో. అప్పుడు మనకి పూర్తి డీటెయిల్స్ అనేది వస్తాయి. మీకు వెంటనే పోస్ట్ చేస్తాను ఎనీ అప్డేట్స్ ఉంటే. నెక్స్ట్ టెక్ న్యూస్ చూసుకున్నట్లయితే AMD అండి గైస్. AMD FSR 3.1 అప్డేట్ అయితే వచ్చింది. కానీ ఈ అప్డేట్ అనేది ఓన్లీ 5 గేమ్స్కి అయితే తీసుకొచ్చారు అట్ ప్రజెంట్. FSR 3 అయితే మనకి మోర్ దెన్ 60 గేమ్స్కి అయితే అవైలబుల్గా ఉంది. 3.1 అయితే ఓన్లీ 5 గేమ్స్కి తీసుకొచ్చారు. ఆ గేమ్స్ చూసుకున్నట్లయితే గోస్ట్ ఆఫ్ సుషిమా డైరెక్టర్స్ కట్, Horizon Forbidden West Complete Edition, Marvel Spider-Man Miles Morales, Marvel Spider-Man Remaster and Ratchet and Clank. ఈ 5 గేమ్స్కి అయితే FSR 3.1 అప్గ్రేడ్ అయితే వచ్చింది. సో ఈ అప్గ్రేడ్ తర్వాత మీరు 4K రిఫ్రెష్ రేట్ కూడా మీరు స్మూత్గా ల్యాగ్ ఫ్రీతో గేమ్స్ ఆడొచ్చు అని చెప్పి వీళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు గైస్. ఇమేజ్ క్వాలిటీ అప్ స్కేలింగ్ అండ్ ఫ్రేమ్ జనరేషన్స్ ఇవైతే ఇంక్రీజ్ చేశారని చెప్పి వీళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు. మన నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్టయితే Amazon Fire TV Stick నుండి. Amazon Fire TV Stick ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళకి Xbox తరపు నుండి క్లౌడ్ గేమింగ్ సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేయబోతున్నారు వితౌట్ యూజ్ ఆఫ్ ఎనీ కన్సోల్. మన క్లౌడ్ గేమింగ్ యూజ్ చేసుకొని మన గేమ్స్ అయితే ఆడొచ్చు Fire TV Stickలో. గేమ్ పాస్ అల్టిమేట్ సబ్స్క్రిప్షన్ అయితే ఉండాలి. ఇది అట్ ప్రెసెంట్ మనకి 2023 వర్షన్ అయిన Fire TV Stick Max అండ్ Fire TV Stick 4K అయితే తీసుకొచ్చారు. దీనికోసం మనకి బ్లూటూత్ ఎనేబుల్డ్ వైర్లెస్ కంట్రోలర్ అయితే ఉండాలి గైస్. సో దట్ కంట్రోలర్ మన Fire TV Stickలో కనెక్ట్ చేసుకొని ఈ గేమ్స్ అనేది ఆడొచ్చు. మైక్రోసాఫ్ట్ పాస్ ఉండి గేమింగ్ కంట్రోల్ బ్లూటూత్ వైర్లెస్ గేమింగ్ కంట్రోల్ ఉంటే మీరు ఈ గేమ్స్ అనేది ఆడుకోవచ్చు విత్ ఆన్ 4K Fire TV Sticks మాత్రమే. దీంట్లో మనకి Fortnite కూడా ఆడొచ్చు గైస్ వితౌట్ ఎనీ ఎక్స్ట్రా కాస్ట్. కంట్రోలర్ మీకు Xbox కంట్రోలర్ అయినా పర్లేదు లేదా ఏ కంట్రోల్ ఎనీ వైర్లెస్ కంట్రోలర్ మీకు సపోర్ట్ అయితే అవుతుంది గైస్. ఇదనేది మనకి July నుండి తీసుకురావచ్చు అని ఎక్స్పెక్టేషన్స్. దీన్ని సెటప్ చూసుకున్నట్లయితే మనకి Xbox యాప్ అనేది డౌన్లోడ్ చేయాలి ఆన్ Fire TV Stick. తర్వాత మైక్రోసాఫ్ట్ అకౌంట్తో సైన్ ఇన్ అయ్యి బ్లూటూత్ ఎనేబుల్డ్ కంట్రోలర్ మీరు కనెక్ట్ చేసుకుని ఆడుకోవడమే గైస్, అంతే. నా దగ్గర అయితే Fire TV Stick లైట్ అయితే ఉంది, ఇంకా లైట్గా అయితే వర్షన్ రాలేదు. ఓన్లీ 4K అండ్ 4K Max Fire TV Sticksకి అయితే తీసుకొచ్చారు. ఎనీ అప్డేట్స్ ఉంటే మీకు వెంటనే పోస్ట్ చేస్తాను. స్టే ట్యూన్డ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నెక్స్ట్ టెక్ న్యూస్ చూసుకుంటే ఆండ్రాయిడ్ యూజర్స్ కోసం. ఆండ్రాయిడ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి గైస్. ఒక కొత్త మాల్వేర్ అనేది బయటకు వచ్చింది, స్నో బ్లైండ్ మాల్వేర్ అని చెప్పి. ఈ మాల్వేర్ మన ప్లే స్టోర్
ప్లే స్టోర్లో యాప్స్ ఏవైతే మనం డౌన్లోడ్ చేస్తామో సేఫ్ అని స్కానింగ్ అయితే అవుతుంది కదా గైస్, దాన్ని కూడా బైపాస్ చేస్తుంది. బైపాస్ చేసి మన పర్సనల్ డేటా అనేది వీళ్ళు తీసుకుంటున్నారు. సో ఎవరైతే అన్వాంటెడ్ యాప్స్ కానీ లేదా తెలియని వెబ్సైట్స్లో యాప్స్ డౌన్లోడ్ చేయడం కానీ లేదా మీకు ఏదైనా మెసేజెస్ కానీ వాట్సాప్లో కానీ లింక్స్ ఏమైనా వస్తే అవి క్లిక్ చేయకండి. క్లిక్ చేస్తే మీ డేటా అనేది వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది అండ్ మీ ఫోన్ కూడా హ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ప్లే స్టోర్ స్కాన్ ఫీచర్ అనేది మనకి ప్రొటెక్టెడ్ వర్షన్ గైస్, అది కూడా బైపాస్ అవుతుందంటే జాగ్రత్తగా ఉండండి. బీ అవేర్. ఎవరు అన్వాంటెడ్ యాప్స్ కానీ లింక్స్ కానీ క్లిక్ చేయకండి. అంతే గైస్, ఇక్కడతో టెక్ న్యూస్ ఎండ్. ఫర్ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ప్లీజ్ do like, share and subscribe to my YouTube channel Mr. Happy Pro Gamer. Thank you for watching.